ఫౌండేషన్ లేదా ట్రస్టు స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలు నిర్వహించడంలో పాటించాల్సిన నియమాలు మరియు నియంత్రణలు భారతదేశంలో బహుళ చట్టాల ప్రకారం విధించబడ్డాయి. ఫౌండేషన్ యొక్క స్థాపన, నిర్వహణ మరియు నిర్వహణకు సంబంధించిన కొన్ని ప్రధాన నియమాలలో మొదట ఒక ఫౌండేషన్ లేదా ట్రస్టు స్థాపించాలంటే ట్రస్టు డీడ్ రూపొందించి ట్రస్టు చట్టం కింద సంబంధిత రాష్ట్రంలో నమోదు చేయాలి. ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థగా ఉంటే అది సమాజ రిజిస్ట్రేషన్ చట్టం లేదా కంపెనీస్ చట్టం కింద నమోదు కావాలి. ప్రతి ఫౌండేషన్ నిర్వాహక మండలి ఉండాలి. ఈ మండలి సభ్యులు నియమాలను రూపొందించడం, వనరుల వినియోగం మరియు కార్యకలాపాల పర్యవేక్షణ కోసం బాధ్యత వహిస్తారు. ఫౌండేషన్ నిధులను దాతల నుండి, ప్రభుత్వ గ్రాంట్లు మరియు ఇతర పద్ధతుల ద్వారా సేకరించవచ్చు. అయితే వీటిని సరిగ్గా నిర్వహించేందుకు ఖచ్చితమైన ఆడిట్ మరియు పన్ను చెల్లింపులు అవసరం. ఫౌండేషన్లకు ఆదాయ పన్ను చట్టం కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దాతలు కూడా 80G సర్టిఫికేట్ ద్వారా ఆ దానాలకు పన్ను మినహాయింపును పొందవచ్చు. విదేశీ సహాయాన్ని అందుకోవాలంటే విదేశీ విరాళాలు నియంత్రణ చట్టం ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనుమతి పత్రం అవసరం. ఫౌండేషన్లు వారి కార్యకలాపాలు సామాజిక బాధ్యతతో నిర్వహించాలి. అన్యాయంగా లేదా చట్టవ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఫౌండేషన్లకు వారి లక్ష్యాల సాధన కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అవసరం. ఈ కార్యక్రమాలు వారి డీడ్ లేదా నియామక పత్రంలో పొందుపరచబడిన ఉద్దేశ్యాలకు అనుగుణంగా ఉండాలి. ఈ నియమాలు మరియు నియంత్రణలు ఫౌండేషన్లు వారి లక్ష్యాలను సాధించడంలో సుస్థిరత, పారదర్శకత మరియు సమర్థతను నిర్ధారించడంలో సహాయపడతాయి. చాలా మంది ఇండియాలో ఆదాయ పన్నులు ప్రభుత్వానికి కట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్లు పెట్టి సంఘంలో పెద్ద మనుషులుగా ముసుగులో ఉండే దరిద్రలు నడుపుతున్నారు. అన్ని తెలిసినా ఏమి చేయలేని, నీతిలేని రాజకీయ నాయకులు ఉన్నంతవరకు నకిలీ ట్రస్టులు నడుస్తూనే ఉంటాయి. మంచి ఉద్దేశంతో సేవ చేసేవారికి ట్రస్టులు, ఫౌండేషన్లు అవసరం లేదు. నిజాయితీగా పన్నులు ప్రభుత్వానికి కట్టితే చాలు, ప్రజలకు మేలు జరిగినట్టే, దేశం అభివృద్ధి చెందినట్టే.